హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనము లాస్ట్ వీడియోస్లో డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ అలాగే డిజిటల్ మార్కెటింగ్ ప్లాను వాటి యొక్క డిఫరెన్సెస్ గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు వీడియోలో డిజిటల్ మార్కెటింగ్ టైప్స్ గురించి తెలుసుకోబోతున్నాము. వీడియో స్టార్ట్ చేసే ముందు వ్యూయర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ని ఫ్రీగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో చూసిన తర్వాత తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని ఇవ్వండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. డిజిటల్ మార్కెటర్స్ డిఫరెంట్ ఛానల్స్ ద్వారా కస్టమర్స్ తోటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఇక్కడ చూపించినటువంటి డిజిటల్ మార్కెటింగ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మోస్ట్ పాపులర్ ఛానల్స్. చాలా మటుకు కంపెనీస్ ఈ ఛానల్స్నే యూస్ చేస్తూ ఉంటారు. డిజిటల్ మార్కెటింగ్ టైప్స్ ఏంటో చూద్దాము. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, మొబైల్ మార్కెటింగ్, వీడియో మార్కెటింగ్, ఆడియో మార్కెటింగ్, చాట్బాట్ మార్కెటింగ్, విర్చువల్ రియాలిటీ మార్కెటింగ్, ఇన్స్టెంట్ మెసేజ్ మార్కెటింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గూగుల్కి వెళ్ళి ఏదైనా సర్చ్ చేశారనుకోండి ఇన్ఫర్మేషను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేస్తున్నాను. సో ఇలా సర్చ్ చేసినప్పుడు మనకి రిజల్ట్స్ వస్తాయి కదా, వీటిని సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ అంటారు. సో ఇదంతా కూడా మొత్తం ఒక పేజ్ అనమాట. దీన్ని సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అంటారు. సో ఇవన్నీ కూడా సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్, వీటిని ఆర్గానిక్ రిజల్ట్స్ అని కూడా అంటారు. ఇలాగా పేజెస్ 1, 2, 3 ఇలా చాలా పేజెస్ ఉంటాయి. మీరు కింద చూస్తున్నారు కదా, 1, 2, 3 ఇలా చాలా పేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఇది సర్చ్ ఇంజిన్ ఏం చేస్తుంది అంటే, మీరు ఇచ్చినటువంటి కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని కీవర్డ్ ఏదైతే ఉందో, ఈ కీవర్డ్కి సంబంధించి ఏ వెబ్సైట్లో అయితే బెస్ట్ కంటెంట్ ఉందో చూసి ఆ వెబ్సైట్ని టాప్లో డిస్ప్లే చేస్తుంది. జనరల్గా యూజర్స్ ఏంటంటే ఫస్ట్ పేజ్లో ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో అవి చూడడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు, మిగిలిన పేజెస్ జోలికి అస్సలు వెళ్ళరు. మరి మీ వెబ్సైట్ ఫస్ట్ పేజ్లో కాకుండా వేరే ఎక్కడైనా ఉందనుకోండి, మీ వెబ్సైట్ని ఎవరు చూసే అవకాశం ఉండదు. ఇలా మీ వెబ్సైట్ని టాప్లో ఉంచేలాగా చేసేదే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. నెక్స్ట్ వన్, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్కి వెళ్ళి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ సర్చ్ చేశాను అనుకోండి, ఇందాక అట్లాగానే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ ఆ కీవర్డ్ సర్చ్ చేస్తున్నాను. ఇలా సర్చ్ చేసినప్పుడు మనకి ఆర్గానిక్ రిజల్ట్స్ వస్తాయి కదా. ఈ ఆర్గానిక్ రిజల్ట్స్తో పాటు ఇక్కడ మనకి స్పాన్సర్డ్ అని కనిపిస్తుంది కదా, ఇవి స్పాన్సర్డ్ యాడ్స్ అనమాట, అంటే పెయిడ్ యాడ్స్. ఒక పర్టికులర్ కీవర్డ్కి మీ వెబ్సైట్ లేదా బిజినెస్కి సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్లో టాప్లో ఇలా స్పాన్సర్డ్ యాడ్స్ రావాలి అంటే మీరు గూగుల్ యాడ్స్లోకి వెళ్ళి యాడ్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇవి స్పాన్సర్డ్ యాడ్స్ అంటే పెయిడ్ యాడ్స్ అనమాట. మీరు మనీ పే చేసి యాడ్స్ క్రియేట్ చేసుకుంటారు. దీన్ని సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటారు. నెక్స్ట్ ఏంటి అంటే సోషల్ మీడియా మార్కెటింగ్. ఆడియన్స్ తోటి కనెక్ట్ అవ్వడానికి, బ్రాండ్ అవేర్నెస్ పెంచుకోవడానికి, వెబ్సైట్ ట్రాఫిక్ ఇంక్రీజ్ చేయడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఇలాంటివన్నీ యూస్ చేస్తే కనుక దాన్ని సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే కంటెంట్ మార్కెటింగ్. బ్రాండ్ అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడానికి, సేల్స్ జనరేట్ చేసుకోవడానికి కంటెంట్ క్రియేట్ చేసి టార్గెటెడ్ ఆడియన్స్కి షేర్ చేస్తే కనుక దాన్ని కంటెంట్ మార్కెటింగ్ అంటారు. ఈ కంటెంట్ అంటే టెక్స్ట్, వీడియోసు, తర్వాత ఫొటోసు, సోషల్ మీడియా పోస్టు, అది ఏదైనా కావచ్చు. కంటెంట్ ఎప్పుడూ కూడా క్వాలిటీగా ఉండాలి, అలాగే బిజినెస్కి రిలేటెడ్గా ఉండాలి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే అఫిలియేట్ మార్కెటింగ్. ఒక అఫిలియేట్ అంటే ఒక పర్సన్ అవ్వచ్చు లేదా ఒక ఆర్గనైజేషన్ అవ్వచ్చు. వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ని సేల్ చేయడాన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా అఫిలియేట్ ప్రతి సేల్కి కొంత కమిషన్ని ఎర్న్ చేసుకుంటారు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే సోషల్ మీడియా యూజర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే లైక్ ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్లో బాగా పాపులర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి
మీరు మా బ్రాండ్స్ని ప్రమోట్ చేయండి అని అడుగుతారు. సో అలాగా సోషల్ మీడియా యూజర్స్ చేసేటువంటి మార్కెటింగ్ని ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటారు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఈమెయిల్ మార్కెటింగ్. న్యూ ప్రోడక్ట్స్ గురించి కానీ సర్వీసెస్ గురించి కానీ కస్టమర్కి ఈమెయిల్ పంపించి ప్రమోట్ చేస్తే కనుక దాన్ని ఈమెయిల్ మార్కెటింగ్ అంటారు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే మొబైల్ మార్కెటింగ్. న్యూ ప్రోడక్ట్స్ గురించి కానీ సర్వీసెస్ గురించి కానీ మొబైల్ డివైజెస్ ద్వారా లైక్ ట్యాబ్లెట్స్, స్మార్ట్ ఫోన్స్ వీటి ద్వారా ప్రమోట్ చేస్తే కనుక దాన్ని మొబైల్ మార్కెటింగ్ అంటారు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే వీడియో మార్కెటింగ్. వీడియోస్ యూజ్ చేసి ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తే కనుక దాన్ని వీడియో మార్కెటింగ్ అంటారు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఆడియో మార్కెటింగ్. ఆడియో యాడ్స్ ద్వారా ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తే కనుక దాన్ని ఆడియో మార్కెటింగ్ అంటారు. ఈ ఆడియో మార్కెటింగ్లో ఎక్కువగా మ్యూజిక్, పోడ్కాస్ట్ అండ్ అదర్ సౌండ్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ చాట్బాట్ మార్కెటింగ్. కస్టమర్ తోటి ఇంటరాక్ట్ అవ్వడానికి కంప్యూటర్ ప్రోగ్రామ్స్ని యూజ్ చేస్తే దాన్ని చాట్బాట్ మార్కెటింగ్ అంటారు. జనరల్గా ఈ చాట్బాట్ మార్కెటింగ్ వెబ్సైట్స్లో కానీ యాప్స్లో కానీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ విర్చువల్ రియాలిటీ మార్కెటింగ్. విర్చువల్ రియాలిటీ మార్కెటింగ్ ద్వారా బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తారంటే కస్టమర్స్కి ఒక విర్చువల్ ఇంటరాక్టివ్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తారు. ఈ మార్కెటింగ్లో యూజర్స్ VR హెడ్సెట్స్ వేసుకుంటారు. ఈ హెడ్సెట్స్ వేసుకోవడం వల్ల వాళ్ళకి ప్రోడక్ట్ దగ్గరగా లేకపోయినా కూడా దగ్గరగా ఉన్న ఫీలింగ్ కలుగుతుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే కస్టమర్కి, బ్రాండ్కి ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇన్స్టెంట్ మెసేజ్ మార్కెటింగ్. కస్టమర్కి SMS ద్వారా లేదా వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా డైరెక్ట్ మెసేజెస్ ఇచ్చి ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తే కనుక దాన్ని ఇన్స్టెంట్ మెసేజ్ మార్కెటింగ్ అంటారు. చూసారు కదా, ఇవి డిజిటల్ మార్కెటింగ్ టైప్స్. ఈ వీడియోలో నేను డిజిటల్ మార్కెటింగ్ టైప్స్ ఏంటి, వాటి డెఫినేషన్ ఏంటి అనేది మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేశాను. కమింగ్ వీడియోస్లో 1 by 1 ప్రతి దాని గురించి కూడా డీటెయిల్గా తెలుసుకుందాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంతవరకు బై.